ఆ, ఇప్పుడు మన ఆడపడుచుల పవర్ అనే ముచ్చట చూయించాలి. కొంపదీసి మళ్ళా రేవంత్ సార్ను అరుచుకున్నారా ఎట్లా 2500 ఏమైనా అనేరు. ఇది మన కాడ ముచ్చట కాదు, ఉత్తరప్రదేశ్ ముచ్చట. ఏందో సుదురట రారి. ఆ లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. అరే వా చూసిర్రా, శివంగు లెక్క ఎట్లా ఇరుసుకబడుతుర్రో. లేకుంటే ఏంది మరి, ఈ దిక్కుమాల మంది చేయబట్టి కాపురాలు ఊలిపోతున్నాయి, కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనొల్ల ఒక ఊరికి బ్రాందీ సీసాల్లోడొచ్చింది కథం. ఇక ఎప్పటి సందో కోపంలున్న ఆడోళ్ళు దాని మీద పడ్డరు. కాటన్లకు కాటన్లు కిందికి దింపి వాటిని తుక్కు తుక్కు చేసిర్రు. గీ దిక్కుమాల ఇంగ్లీష్ మందు చేయబట్టి మొగళ్ళు తాగుబోతోళ్ళు అయితుర్రు, ఆడోళ్ళు రోడ్డు మీద పడుతుర్రు. ఈ మందే లేకుంటే ఏత్తమని గిట్లా 100 మంది ఆడోళ్ళు గిట్లా సీసాలను వలగొట్టే పని పెట్టుకున్నారోళ్ళ. నడుమిట్లా పోలీసులు వచ్చినా ఆగులేదు. అగు చూడు. दुकान बंद थी। दुकान बंद मतलब सब रट उड़ा रहे। లక్షల రూపాయల విలువగల మందు భూంపాలైపోయింది. ఇక వీటిని చూసినాక మందు బాబులది ఒక్క తన్లాట కాదు, కండ్ల ముందే మందు సీసాలు వలిగిపోతా అంటే వాళ్ళ గుండెలు వలిగినంత పనైంది. ఇక నడిమిట్లకు పోతే వాళ్ళ ఈపులు కూడా వలుగుతాయని సపోర్ట్ ఇంకా దూరంకెళ్ళి చూసుకుంటా శోకాలు పెట్టుకున్నారట. అదన్నట్టు ముచ్చట.